గత 10 సంవత్సరాల్లో కాళేశ్వరం గురించి ఏ ప్రభుత్వం అయితే ప్రచారం చేసిందో అది కుంగిపోవడం చూసినాం, కొంత ఇబ్బందికర వాతావరణం చూసినాం. తర్వాత విద్యుత్ విషయంలో కూడా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలతో కొనుగోలు చేయడం అంశాలు కూడా చూసినాం. సో ఇక్కడ కాళేశ్వరం మీద చూసినా, విద్యుత్ మీద చూసినా, తర్వాత నిరుద్యోగ సమస్యల మీద ప్రతిదీ అడ్రస్ చేసి విచారణ చేసి మొత్తం బట్టబయలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. దాని మీద సంతోషంగా ఉన్నారు? బట్టబయలు చేసిందంటే ఈయన ఇస్తరాకు వాడు దింపుతాడు, వాని ఇస్తరాకు వీడి దింపుకుంటాడు. రేపు ఆడు గవర్నమెంట్ వస్తే వాడు వీడిని ఇంపుతాడు, వీడు వాడిని ఇంపుతాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ విద్యుత్ కానీ స్కీమ్లో పెట్టే స్కాములు వేయడమే. మేము ఈ అహంకారము నియంత పరిపాలన పోవాలి, ప్రజలకు విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి గలమెత్తి పోరాడిన విద్యార్థులు మేమందరం. ఆ యొక్క పోరాడిన తర్వాత ఈ రాష్ట్రానికి మంచి జరగబోతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు చేసి ఈరోజు ప్రతి ఒక్క ఎలక్షన్లో ఓటింగ్ రేటు కూడా పెరిగి ఎలక్షన్ గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. వీరు వచ్చిన తర్వాత విద్యార్థులకు, నిరుద్యోగులకు రెక్కాడితే డొక్కాడని పేద ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావంతో, ఎంతో సంతోషంతో, అరే అప్పుడు బంగారు తెలంగాణ అన్నారు, కనీసం ఇప్పుడున్న బంగారు తెలంగాణ అవుతుందని కోటి ఆశలతో విద్యార్థులు, ప్రజలు, అందరూ ఆశలు పడ్డారు. కానీ ఏమైందంటే విశ్వవిద్యాలయాలు రావడంతో జీవో నెంబర్ 55 తీయడం, అగ్రికల్చర్ యూనివర్సిటీలో విశ్వవిద్యాలయాలను 10 ఏళ్ల పాటు నిర్వీర్యమైనవి. తర్వాత డెవలప్ అయితే తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించి ప్రతి ఒక్క యూనివర్సిటీ డెవలప్ అవుతారని ఎంతో ఆశపడ్డాము. యూనివర్సిటీ డెవలప్ అయితే మనం చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఎంతో నమ్మకంతో ఉన్న విద్యార్థులు అందరం. అలాంటి విద్యార్థులలో రావడంతో జీవో నెంబర్ 55 తీసుకొని వచ్చి కేవలం హైకోర్టు కేటాయించడం అనేది చాలా ఘోరమైన చర్య. మేము హైకోర్టు గత బీఆర్ఎస్ పార్టీ కూడా అనౌన్స్ చేసింది, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసింది. అప్పుడు దాని పక్కన ఉంట ఇంకో ఏరియాలో చేసింది. అది చేసింది ఏంటంటే యూనివర్సిటీలో కాకుండా దాని వెనుక అంటే ఖాళీ ప్రదేశంలో, దాన్ని ఏదంటే పరిశోధనకు అంటే మొక్కలకు చెట్లు పెట్టని ప్రదేశంలో, అడవి ప్రాంతంలో పెట్టడం జరిగింది. దాన్ని అప్పుడు కూడా ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం దాదాపు అగ్రిబయోడైవర్సిటీ, దాదాపు ఒక పరిశోధక విద్యార్థి, ఒక ప్రొఫెసరు దాదాపు 25 సంవత్సరాల పాటు రీసెర్చ్ వర్క్ చేసి దానిలో కొన్ని జంతువులు ఉన్నారు. దాదాపు మన భారతదేశంలో అంతరించినటువంటి వృక్ష జాతులు, దాని తర్వాత జంతుజాలానికి సంబంధించిన కొన్ని మన దగ్గర మాత్రమే ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడ కూడా లేవు. 2 జాతులు ఉన్నాయి. ఆ జాతులు మనకు రక్షిస్తున్నాం. అలాంటి ఏరియాలో 100 ఎకరాల హైకోర్టు కట్టడం అనేది చాలా ఘోరమైన చర్య. అంటే దీనికి ఎందుకు దారి తీస్తుందంటే విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సార్ మాకు ఇట్లా జరుగుతుంది అన్యాయము ఎట్లా అని అడగడానికి పోతే ఒక విద్యాశాఖ మంత్రి లేడు అక్కడ, అది కేవలం సీఎం దగ్గర ఉంది. అరే సీఎం అతనే చేయాలి, ఎడ్యుకేషన్ మినిస్టరే అతనే చేయాలంటే ఒక సీఎం పని సీఎంకే ఉంటుంది. అసలు 24 గంటలలో దాదాపు 18 గంటలు దానికే పోతుంది. అలాంటిది ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర పెట్టుకొని చేయాలంటే 24 గంటలు కాదు, 48 గంటలు కూడా సరిపోదు. అలాంటిది ఒకసారి ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇంకోటి ఏంటంటే విశ్వవిద్యాలయాలు అన్నింటిలో దాదాపు మన ఉస్మానియా యూనివర్సిటీ వందే మాతర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అందరం చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజానీకం. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 1258 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన కాడ కేవలం 300 మంది ప్రొఫెసర్లు ఉండి నత్తనడక నడుస్తుంటే జ్ఞానమైన విద్య లేక విద్యార్థులు లబోద్దిపోమంటారు. కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ తోటి ఈరోజు క్లాసులు జరుగుతుంటే విద్యార్థులు కానీ పంపించిన పేరెంట్స్ ఎన్ని కోటి ఆశలతో ఆడుకుంటారు. నా కొడుకు ఓయిలో చదువుకుంటుండు, అద్భుతమైన మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తే కొంత ఆవేదన కనబడుతుంది. కానీ ఈ 100 రోజుల్లో ఇన్ని సమస్యల పరిష్కారం అంటే అది ఎవరితో సాధ్యం కాదు. కానీ 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇటు విద్యార్థుల మొత్తం నేను క్లుప్తంగా కాకుండా కొన్ని సూటిగా చెప్తున్నాను. ఈ రోజు 50 జీవో 1, అదే విధంగా 6 గ్యారంటీలతోటే మేము ప్రభుత్వానికి వచ్చినామని చెప్తున్నారు. 6 గ్యారంటీలతో కాదు, మీరు వచ్చింది నియంత అహంకారమైనటువంటి మరొక ప్రభుత్వం వస్తేనే మనకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆశించిన తర్వాత మీరు వచ్చిర్రు. మీ 6 గ్యారంటీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. యువ వికాసం అని 5వ గ్యారంటీ. దానిలో ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు కేటాయించి హెల్త్ కార్డు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, మౌలిక వసతులు ప్రతి ఒక్కరికి, ఒక్కొక్క విద్యార్థికి దాదాపు 42 లక్షల మంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు, స్కాలర్షిప్లు తీసుకుంటున్నారు. వీరందరికీ కూడా కేటాయించడంతో పాటు కొంతమంది విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు ఇందులో
స్కాలర్షిప్లు కాకుండా వీళ్ళందరికీ కూడా ఫెలోషిప్లు ఇవ్వడం జరుగుతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మేము మా మేనిఫెస్టో ఏబీపీ ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వ స్కూల్ నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయాల్లో చదివే ప్రతి విద్యార్థికి కూడా హెల్త్ కార్డు ఉండాలని మేము పెట్టాము. అదే విధంగా ఈ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా సేమ్ అదే ఉంది. మేము అడిగేది ఏంటంటే కేవలము ప్రైవేట్లో కాకుండా అంతమంది 1,20,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో చదువుతారు, అంతమందికి ఇవ్వలేరు. ఇదే ప్రశ్నలకు సంబంధించి పలుమారు అక్కడ మంత్రివర్గం గారు ఎవరైనా ప్రశ్నించినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు 2008 డిఎస్సి అనే అంశం ఎన్నో రోజులుగా అది కొనసాగుతుంది, దాంట్లో కొంత పరిష్కార మార్గం కనబడింది. 2012 డిఎస్ సంబంధించిన కొంత పరిష్కార మార్గం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజావాణి పేరిట ధరణి సమస్యలు అంటే ఎంతో కొంత ప్రయత్నం కనబడుతున్నాయి. డెఫినెట్ గా ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన సలహా 2018 డిఎస్ అని అన్నారు 2008. అదే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో 2022 ఆగస్టు 22 తారీఖున తన ట్విట్టర్లో పెట్టారు, పెద్ద నోటిఫికేషన్ డిఎస్సి పెద్దది ఇవ్వాలని చెప్పి మాట్లాడాడు. దాదాపు 20,200 పోస్టులు ఇవ్వాలని చెప్పి ఆయన స్పష్టంగా ట్విట్టర్లో పెట్టిండు. అదే రేవంత్ రెడ్డి గారు మొన్న డిఎస్సి నోటిఫికేషన్లో కేవలం 10,000 ఉద్యోగాలని చెప్పడం జరిగింది. అప్పుడు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చున్నాక దాదాపు 10,000 పోస్టులను పక్కన పెట్టడం అనేది చాలా ఘోరం. మీ లెక్కలేంటే 2018 ఉద్యోగ నియామకాల ద్వారా డిఎస్సిలో ఇన్ని ఖాళీలు ఉన్నాయి. 2018 గణాంకాల ప్రకారం చూస్తే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పడం జరిగింది. 2018 ఎక్కడుంది, 2024 ఉంది. దాదాపు ఇప్పుడు గణాంకాలు తీస్తే దాదాపు 32,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి టీఎస్పీఎస్ మెంబర్లే చాలా మంది చెప్పడం జరిగింది. కానీ 10,000 నోటిఫికేషన్లు వేయడం అనేది చాలా ఘోరం అని ఈ రోజు విద్యార్థి లోకంగా మేము భావిస్తున్నాం. ఈ రోజు ప్రజలందరినీ కూడా ఒకటే ప్రశ్నిస్తారు. ఈ రోజు మహిళలకు బస్సులు ఫ్రీ అంటున్నారు. కానీ మేము అడిగేది ఏంటంటే విద్యార్థులకు దాన్ని మేము వ్యతిరేకం కాదు. మేము ఎందుకు వ్యతిరేకం అంటే ఈ రోజు ములుగు ఏరియాలో సీతక్క ఉన్న ఏరియాలో పోవడానికి నడక కూడా సరిగ్గా లేనటి ప్రాంతాలలో రోడ్లు వేయాలి. అలాంటి ఖమ్మము, ఆదిలాబాదు, అలాంటి మహబూబాద్ లోపల ఏరియాలలో విలేజ్లకు పోవడానికి సరైన ఫెసిలిటీ లేవు. ఒక రోడ్డు మార్గాన్ని వేయాలి. ఆ విధంగా మీరు పనిచేయాలి. అదేవిధంగా 200 యూనిట్లని చెబుతున్నారు, కరెంట్ ఇచ్చాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు. మేమేమంటున్నామంటే ఈ రోజు ఒక ఇంటికి కరెంటు లేదు. కొన్ని విలేజ్లకు, గ్రామాలలో, తండాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు మీటర్ పెట్టుకున్నంత స్తోమత కూడా లేదు. అలాంటి వాళ్ళను గుర్తించి ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేషన్ చేసే బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఈరోజు చాలా వరకు వాళ్ళ కరెంట్ లేక కేవలము రాత్రి పగలు అనే సూర్యుని చూసి వాళ్ళ సమయాన్ని చూసి ఇంకా బ్రతుకుతున్నారు. కానీ ఈ జనరేషన్ 2024 స్వతంత్రానికి ముందు పోతే డిబేట్ కాదు, ఇక్కడ సలహా సూచనల వరకు మాత్రమే. ఇంకా స్వాతంత్ర సమర యోధుల టైప్ లో ఆ టైంలో మాట మొత్తం ఈ 100 రోజుల చెప్పండి మీరు 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ డైరెక్ట్ ఎగ్జామ్ రాయకుండా మార్కులు ఏమంటే మేము వేయలేమన్నా విద్యార్థులము. ఎందుకంటే 10 ఏళ్ల పాటు కొట్లాడుతుంది, ఇంకా కొట్లాడుతూనే ఉంటుంది. అంటే ఉద్యోగాలు అంటే మా ఉద్యమకారుల కోరికలు ఏంటంటే మాకు సీఎం సీటో, ఎమ్మెల్యే సీటో అడుగుతలేమన్నా. మేము చదువుకు ఒక ఉద్యోగం ఏమంటున్నాం. విద్యార్థులకు చదువుకునే కెపాసిటీ ఇంకా మీరు ఒకసారి చూడండి, మా హాస్టల్లో ఇంకా బర్రెల కొట్లలో, గొర్రెల కొట్లలో ఉన్నాయన్న. ఈ రోజు వరంగల్ ఈ సమస్య ఈ రోజు ప్రారంభమైంది కాదు, ఈ రోజు శాశ్వతంగా. ఒక్క నిమిషం, ఇవి ఎప్పుడు పరిష్కారం కావాలి? మాకు డిబేట్ కాదు, ఈ రోజు ప్రారంభమైంది కాదు, ఈ రోజు శాశ్వత పరిష్కారం ఎప్పుడు కాదు. నేను అనేది 100 రోజుల్లో వాళ్ళు చెప్పిన మాటలు మీ అభిప్రాయం ఏంటంటే మాత్రం అడుగుతున్నాం. ఇక్కడ 100 రోజుల పరిపాలనలో వాళ్ళు అన్నట్టు 100 రోజుల పరిపాలన, ప్రజాపాలన, సుపరిపాలన అన్న పదాలకి నేను సమాధానం చెప్తాను. ఏమంటున్నా కరెంటు, మహిళలు, ఈ రోజు గ్యాస్ అని చెప్తున్నాను. మేము అడిగేది ఏంటంటే ఈ రోజు విశ్వవిద్యాలయంలో రిక్రూట్మెంట్ అడుగుతున్నాం. ఈ రోజు మేము ఇంకా బర్రెల కొట్టాలలో కాదు, మేము నాణ్యమైన ఫెసిలిటీతో కూడా హాస్టల్లో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాంటివి మేము అడుగుతున్నాం. ప్రయత్నం చేయండి, ఆ రకంగా మీ పరిపాలన ఉండాలని సూచనలు చేయాలి. కానీ ఇంకా గతంలో లాగా ఇంకా పాత కథలు ఇస్తే ఇంకా చాలా తవ్వుకుంటూ పోతే అడుగున సమస్యలు ఉన్నాయన్న. మేము అవన్నీ కూడా చెప్పట్లేదు. ప్రభుత్వం సుపరిపాలన, ప్రజల పాలన. చివరిగా మీరు ఒక సూచన చేయాలి ఈ ప్రభుత్వానికి, ఒక విద్యార్థి నాయకుడు అంటే ఏం చెప్తారు? ఒకటే సూచన కన్నా ఇమ్మీడియట్ గా ఒక మంచి చిత్తశుద్ధితోటి పనిచేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేసినటువంటి విద్యార్థుల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు వినేటువంటి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టాలనుకుంటున్నాం. అదొక్కటే మా యొక్క కోరిక. దాని తర్వాత ప్రతి విశ్వవిద్యాలయంలో రిక్రూట్మెంట్ చేయాలనేది మరొక కోరిక.